హలో ఎవ్రీవన్, వర్క్ అయిపోయింది. చెర్రీని తీసుకురావడానికి వెళ్తున్నాం, పిక్ చేసుకోవడానికి. నేను శశి చెర్రీని పిక్ చేసుకోవడానికి ఖచ్చితంగా మేమిద్దరం వెళ్తాం. బికాస్ హీ విల్ ఫీల్ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ అస్ బోత్. మార్నింగ్ ఒకళ్ళం వెళ్తాం, కానీ ఈవినింగ్ ఇద్దరం వెళ్తాం. సో ఇంకా స్టార్ట్ అయిపోయినాము, వెళ్తున్నాము చెర్రీని పిక్ చేసుకోనికి. ఖచ్చితంగా నేను చెప్పా కదా, ఇద్దరం వెళ్తాము. బికాజ్ వాడు పాప మార్నింగ్ నేను ఒక్కదాన్నే డ్రాప్ చేస్తాను. సో ఈవినింగ్ మా ఇద్దరిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనిపిస్తుంది నాకు. ఒక్కొక్క రోజు నేను బద్దకిస్తా, కానీ వాళ్ళ డాడీ అస్సలు బద్దకించాడు. ఖచ్చితంగా ఇద్దరం వెళ్ళాలి, లే 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 అని అంటాడు. నేను ఒకవేళ వర్క్ అయిపోయినా కొంచెం రిలాక్స్ అయినా కానీ, ఎందుకంటే వాడు హ్యాపీ ఫీల్ అవ్వాలి అని మేము అనుకుంటాము. అండ్ నాకు అనిపిస్తుంది మేమిద్దరం స్పెండ్ చేసే టైంలో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫీల్ గుడ్ టైం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఈ జర్నీ, ఈ కార్ జర్నీ వాడిని పిక్ చేసుకోవడానికి మేము వెళ్ళే 12 minutes మా ఇంటి నుండి. కానీ ఐ ఫీల్ సో హ్యాపీ, ఎందుకంటే ఈ 12 minutes డ్రైవ్ చేసుకుంటూ మా టైం అనిపిస్తుంది నాకు రిలాక్స్డ్గా. ఆఫ్టర్ ఆఫీస్ ఫస్ట్ చేసే పని డ్రైవ్ వెళ్ళడం ఆఫ్టర్ ఆఫీస్, విచ్ ఈస్ వెరీ గుడ్. మేమిద్దరమే డ్రైవ్ వెళ్ళి ఎంజాయ్ చేస్తాము, మంచిగా మాట్లాడుకుంటాము. హౌ వాజ్ అవర్ డే, మేము ఏం చేసినాము, ఆఫీస్లో ఏమవుతుంది, హౌ వీ స్పెండ్ టుడే అనేది మేమిద్దరం డిస్కస్ చేసుకుంటాము. అండ్ ఏమన్నా మాట్లాడుకునే ఉంటే మాట్లాడుకుంటాము. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఆ డ్రైవ్. సో ఖచ్చితంగా ఇద్దరం వెళ్తాము. సో అలా చెర్రీని పిక్ చేసేసుకొని అక్కడ నుండి మేము ఇండియన్ మార్కెట్ వెళ్ళినాము. బికాస్ కొన్ని గ్రాసరీస్ అండ్ నాకు చాలా హెడేక్ ఉండే, టీ తెచ్చుకుందామని వెళ్ళినాము. అండ్ వీ హ్యాడ్ వెరీ గుడ్ కాన్వర్జేషన్స్ విత్ చెర్రీ కూడా. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ సన్సెట్ చూపిద్దామని అనుకున్నాను, అందుకనే క్యాప్చర్ చేసినాను. నాకైతే మంచిగా అనిపించింది డ్రైవ్లో సన్సెట్ చూసుకుంటూ. అండ్ తొందరగా డార్క్ అయిపోతుంది, ఇప్పుడు ఈవినింగ్ కదా. యూజువలీ ఈ టైంకి మేము వెళ్ళేటప్పుడు సమ్మర్లో అయితే అసలు మధ్యాహ్నం అయినట్టు ఉంటుంది, అంత ఎండ్ ఉంటుంది. ఇప్పుడు వింటర్ కదా, సో టైం చేంజ్ అయింది, వెదర్ చేంజ్ అయింది, అండ్ తొందరగా డార్క్ అవడం వల్ల సన్సెట్ కూడా అయిపోతుంది అప్పుడే. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, అందుకనే క్యాప్చర్ చేసినాను. అండ్ మేము ఇక్కడికి వచ్చేసినాము. శశాంక్ని తీయమని చెప్పి నన్ను వీడియో క్యాప్చర్ చేసిండు. చెర్రీని తీసుకోవడానికి నేను వెళ్తున్నాను. కొంతమంది కిడ్స్ వచ్చినారు బాయ్ చెప్పడానికి, ఆయనకి సెండ్ ఆఫ్ చేయడానికి రోజు వస్తారు. సో ఇంకా మీరు చూసేయండి. ఆ తర్వాత మేము చెర్రీని పిక్ చేసుకొని ఏం చేసినామో కూడా చూసేయండి. ఓం చేసినావు డేకేలో, ఏం చేసినావు? ఆడుకున్నావా? ఇంకేం చేసినావు? ఏం తిన్నావు ఈరోజు? లంచ్ ఏం తిన్నావు? పెరుగం రసమం తిన్నావా? ఇంకా ఏం ఆడుకున్నావు? ఎవరితో ఆడుకున్నావు? బాబు వాళ్ళ నేమేంటి? నేమేంటి? ఎవరితో ఆడుకున్నావు? ఓకే. ఇంకా ఇంకా ఐరుతో ఆడుకోలేదా? ఓకే, నైస్. ఇంకేం చేసినావు? బాబుని కలిసావు. పెద్ద మనిషి, అందరినీ కలిసావా పెద్ద మనిషి? ఇక్కడ అందరికీ హాయ్ అని చెప్పు. అందరికీ హాయ్ అని చెప్పు. అందరికీ హాయ్ అని చెప్పు. వాళ్ళకి కాదు, ఇక్కడ హలో ఎవ్రీవన్ అని చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సబ్స్క్రైబ్ చేసినాము. ఓకే. ఇంకా నేను వీడియో ఓకే, గుడ్ జాబ్. గుడ్ జాబ్ చెర్రీ, వెరీ గుడ్ బాయ్ కదా చెర్రీ. మమ్మీకి ఒక కిస్ పెట్టవా చెర్రీ? షాపింగ్ వెళ్దాం, ఇండియన్ స్టోర్కి వెళ్దామా? ఓకే, కిస్ పెట్టు, వెళ్దాం. కిస్ పెట్టు. థ్యాంక్ యూ చెర్రీ, లవ్ యూ కన్నా. నేను పెట్టనా? కమ్ కమ్. మమ్మీ పెడుతుందా? మమ్మీ కిస్ పెడుతుందా? వద్దా? కావాలి. లవ్ యూ. I will learn summer. ఏంటమ్మా? I will learn summer. You want to summer? Yeah. Okay. Tomorrow మళ్ళీ.
Huh? టుమారో. Okay. ఓకే ఓకే చెరి, టుమారో. Okay. టుమారో అగైన్ చేద్దామా? ఓకేనా? ఓకే మమ్మీ అని చెప్పు. Okay, mommy. ఓకే చెరి. Home sweet home వెళ్దామా? హోమ్ స్వీట్ హోమ్ వెళ్దామా? షాపింగ్ వెళ్దామా? Home sweet home. ఇండియన్ స్టోర్కి వెళ్దాము. Home sweet. మమ్మీకి చాలా హెడేక్ వస్తుంది, టీ తీసుకొని వెళ్దాము. ఓకేనా? లెట్స్ గో. హాయ్ డబ్బు, హాయ్ డబ్బు, ఏం చేసేసావు? మొబైల్ ఏంట్రా మరి ఇట్లుంది నాను? హ్యాపీ ఫీల్ అయిందా? లోపల లోపల హ్యాపీనెస్కి హద్దు లేదు. Roxy ఏంటి? Mommy, Roxy ఏంటి? రాక్సీ హోమ్లో ఉంది నాన్న. రాక్సీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మొత్తం దాంతో ఆడుకుంటావు కదా సరే, వెళ్దాము. ఈరోజు కొద్దిసేపు కలరింగ్ చేస్తావా హోమ్లో? Yeah. Yeah. కలరింగ్ కూడా చేయాలి నాన్న, ఓకేనా? Okay. మొత్తం ప్లేనే కాదు, కొద్దిసేపు కలరింగ్, కొద్దిసేపు రీరైట్ చేయాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఓకే. ఆ షీట్ వాషింగ్ చేసినారా? ఏ షీట్? బెడ్ మీద బెడ్షీటా? బెడ్ షీట్ కాకుండా పైన షీట్ ఉంటుంది చూడండి. ఎందుకమ్మా? ఎన్నో లేదు గలీజు. మరి ఈరోజు ఓన్లీ లే ట్రై అయింది. ఓకే, ఇప్పుడే వేద్దాంలే, నేను హెల్ప్ చేస్తాను. నేను వేసేదంతా ట్రై కూడా అయిపోయింది. ఎన్నో లేదు ఒక్క కలిసి అలా. Two vans, the pickup. వ్యాన్ బిగ్ కార్లో వెళ్ళాలా? Yeah. ఎందుకే? వ్యాన్లో ఎందుకే ఇప్పుడు? Tesla కొనుక్కున్నామా? టెస్ట్లో కొనుక్కుందామా? ఓకే కొనుక్కుందాం. Blue car వద్దు. ఇక్కడ ఒకటి ఉంది చూడు, గ్రూమింగ్ డాగ్ వాష్ అని. ఏంటో? ఇదిగో అటు పక్కకి, దాన్ని కాల్ చేద్దాం మేము. ఇగో పెద్దది ఇది, చాలా పెట్ సప్లైస్ కూడా ఇందులోనే ఉన్నాయి. అవునరా, కరెక్టే. నేమే డాగ్ వాష్, లైక్ గ్రూమింగ్ డాగ్ వాష్. అంటే వీటికి అపాయింట్మెంట్స్ అక్కర్లేదేమో శశి? ఉంటాయి అపార్ట్మెంట్స్. కారు కూర్చుంటాను. ఓకే, నువ్వు దిగకలే, నేను వెళ్ళేసి వస్తా క్విక్గా, ఓకేనా? మమ్మీ వెళ్ళి. సో నేనైతే టీ తెచ్చుకోవడానికి వెళ్తున్నా, ఒక్కదాన్ని వెళ్తున్నా. చెర్రీకి కూడా ఓపిక లేదన్నాడు. యాక్చువల్లీ వాడికి ఆ రోజు నుండి ఫీవర్ స్టార్ట్ అయింది పాపం, వాడు అందుకే ఓపిక లేదన్నాడు. అండ్ దెన్ టీ ఒకటి తీసుకొని తొందరగా వచ్చేసాను. నేనైతే టీ తెచ్చుకున్నాను, టీ తాగేస్తున్నాను. ఇంకా అందరు దిగడం ఎందుకని నేను ఒకదాన్ని వెళ్ళి టీ తెచ్చుకున్నాను. నాకు చాలా హెడేక్ వచ్చిండే, అప్పుడప్పుడు హెడేక్ వచ్చినప్పుడు మాత్రమే టీ తాగుతా, ఎప్పుడు తాగను. సో అలా టీ తాగుతూ ఇంటికి వెళ్ళిపోయాం మేము. ఇంటికి వెళ్ళాక మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసుకొని మా డే ఎండ్ చేసినాము. అంటే ఈ హోమ్ వచ్చేసాం. రాక్సీ వెయిటింగ్. అయ్యో, తీద్దాం రాక్సీని బయటికి. రాక్సీ, ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అస్? వచ్చినరా చెర్రీ అన్నం తీసుకురావడానికి వెళ్ళాం నాన్న. చెర్రీ రాగానే నాన్న లేట్ అయ్యమా చెర్రీ కన్నాక? ఓకే ఓకే, ప్లే చేసుకో కొద్దిసేపు. అండ్ దెన్ రాక్సీ నో, దేంతో నీ బిస్కెటా? ఓకే, తిను 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 తిను, ఈట్ ఈట్, ఊరికి చెప్పలేను, ఈట్. గుడ్ జాబ్ రాక్సీ. నో రాక్సీ తల్లి, రాక్సీ తల్లు. సో చూసినారు కదా, ఇంకా ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చినాక నేను జస్ట్ డిష్ వాషర్లో ఉన్న ఏమంటారు గిన్నెలన్నీ అక్కడిక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఆర్గనైజ్ చేసుకొని అండ్ దెన్
శశాంక్ ఏమో హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నాడు. చెర్రీకి ఫీవర్ ఉందని మేమిద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఫీవర్ వచ్చే ముందు ఫస్ట్ సిమ్టమ్ వాడి బుగ్గలు ఎర్రగా అయిపోతాయి, చీక్స్ రెడ్గా అవుతాయి. అసలు ఎంత రెడ్గా అవుతాయి అంటే వాడికి ఈరోజు అట్లనే ఉంది పాపం. అండ్ వాడు నేను టీకి వెళ్ళినప్పుడు కూడా యూజువల్లీ వాడు చాలా ఎగ్జైట్ అవుతాడు నేను షాప్లోకి వస్తా అని. ఆ రోజు మాత్రం వాడు అస్సలు నేను రాను, నేను కార్లో కూర్చుంటా మమ్మీ అన్నాడు. ఓపిక లేదని నాకు అప్పుడే అర్థమైపోయింది. ఇంటికి వచ్చి చూస్తే చాలా బుగ్గలు ఎర్రగా అనిపించినాయి. ఏం కావాలి చెర్రీ అంటే పప్పం కావాలి అన్నాడు. సో ఇంకా వాడికి వెంటనే పప్పు చేయాలని నేను ఫిక్స్ అయిపోయినాను. వాడు ఏం అడిగితే నేను అదే పెడతా, డిన్నర్ ఆర్ లంచ్. వాడిని నేను ఫోర్స్ చేయను, అది తిను ఇది తిను ఇది హెల్దీ. వాళ్ళకి ఇష్టమైంది తిన్నప్పుడే వాళ్ళు హెల్దీగా ఉంటారు. మనం ఫోర్స్ చేసి పెడితే హెల్త్ రాదు, వెల్త్ రాదు, ఏది రాదు. సో ఐ బిలీవ్ ఇన్ దట్ పిల్లలకి ఇష్టమైంది తినేయాలని. సో నేను వాడిని భయం పెట్టాను, ఏ మింగు ఏ తిను అట్లా చెప్పాను అస్సలు. వాడు ఎంత ఇష్టపడి తింటాడో అంతే. బట్ ఐ విల్ మేక్ షూర్ వాడికి ఇష్టమైన కర్రీ చేస్తాను. అది రిపీట్ అయినా ఏం లేదు 2-3 days, కానీ వాడికి ఇష్టమైనది చేస్తాను. సో ఈరోజు వాడు పప్పు అడిగిండు. సో దోసకాయ టొమాటో పప్పు చేద్దాం. లాస్ట్ వీక్ పాలకూర పప్పు చేసిన. సో ఒక వీక్ ఆకుర, ఒక వీక్ ఇట్లా కూరగాయ వేసి చేస్తా పప్పు. సో పప్పు పెట్టేసుకున్నాను. అండ్ దెన్ రైస్ బ్యాగ్ చాలా డేస్ అయింది ఓపెన్ చేయక. అసలు ఫుల్ బద్ధకం అవుతుంది. ఓపెన్ చేసి కూడా నేను అట్లనే వాడుతున్నా. సో నేను ఇంకా రైస్ బ్యాగ్ వేసేసుకున్నాను. రైస్ అందులో రైస్ వేసేసుకున్నాను. అందులోకి వెళ్ళి రైస్ తీసుకొని వాడి వరకు రైస్ కూడా పెట్టేస్తున్నా. ఇంకా నేను శశి నేను టీ తాగిన. శశాంక్ ఏమో కూల్ డ్రింక్ తాగినాడు ఇంటికి వచ్చినాక. సో ఆయనకి ఏమొద్దంట, నాకు కూడా టీ తాగిన ఒకటి చాలా అనిపించింది. ఎవరో కాల్ చేస్తే తెచ్చిస్తున్నాడు నాకు. సో అట్లా పప్పు ఇంకా రైస్ పెట్టేసి చిక్కుడుగా ఫ్రై చేద్దాము, రేపు శశాంక్ లంచ్కి కూడా యూజ్ అవుతుంది కదా అని చేస్తుంటే వాడికి బాగాలేదు కదా, ఇంకా వాడితో స్పెండ్ ఏమొద్దు, నాకు పప్పు ఒక్కటి చాలు అన్నాడు శశి లంచ్ బాక్స్లోకి. సో ఇంకా నేను సగం పని చేసేసి అవి సగం చేసేసి వెళ్ళిపోయి వాళ్ళతోనే కూర్చున్నాను. చెర్రీని ఇంకేం కావాలి నీకు అంటే యాపిల్ కావాలన్నాడు. నాకు అర్థమైంది వాడు ఫీవర్ వస్తేనే యాపిల్ అడుగుతాడు. సో వాడికి యాపిల్ తినిపించినాను. ఇంకా ఇది పక్కకు పెట్టేసినాను, చిక్కుడుగాయలు తర్వాత అయినా చేసుకోవచ్చని. గాయస్ ఇక్కడ మేము యూఎస్లో మా పనులు మేమే చేసుకోవాలి, పనులు చేసుకోరు వీళ్ళకి ఏం పని ఉండదు అనుకునే వాళ్ళందరికీ నేనే ఎగ్జాంపుల్. చూసినారు కదా మాకు ఎంత పని ఉంటుందో. మాకు ఒక్కరోజు కూడా మేడ్ ఉండదు, ఒక్కరోజు కూడా హెల్ప్ ఉండదు. సో మేము ఇండియా వచ్చినప్పుడు రెస్ట్ కోరుకుంటాం, హెల్ప్ కోరుకుంటాం. ఇండియాలో చూసేటోళ్ళు అది అర్థం చేసుకోవాలి. నేనే కాదు, అది ఎవరైనా సరే అంతే. ఇక్కడ మాకు పనులు ఉంటాయి కాబట్టి మాకు కుదరదు. ఇండియా కూడా వచ్చి మళ్ళీ అక్కడ కూడా పని చేయాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు చూసేటోళ్ళు. అక్కడ మేము రిలాక్స్ అవుతుంటే మీరు కూడా లెట్ దెమ్ రిలాక్స్ అని అనుకోవాలి. ఆ విషయంలో నేనైతే లక్కీ. నేను ఇండియా వచ్చినప్పుడు మా ఆయన కానీ మా అత్త వాళ్ళు కానీ మా మమ్మీ వాళ్ళు కానీ నన్ను ఎవరు నువ్వు ఇది చేయి అది చేయి అని ఎప్పుడూ చెప్పలేదు ఇప్పటివరకు అయితే. వాళ్ళు చెప్పరు కూడా. బట్ దట్స్ ట్రూ. అమ్మాయిలు ఇండియా వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి. బికాజ్ ఇక్కడ చాలా పనులు ఉంటాయి మాకు. ఐ నో అందరూ చేసుకునే పనులే, బట్ ఇండియాలో అట్లీస్ట్ కొంచెం మనం చేతగానప్పుడు మమ్మీ వాళ్ళు రావడానికి ఉంటుంది, ఇంకెవరైనా రానికి ఉంటుంది హెల్ప్, లేదా మెయిడ్స్ ఉంటారు, లేకపోతే ఒకరోజు చేయకపోయినా ఏం కాదని వదిలేసుకుంటాం. కానీ ఒకరోజు పని చేయకపోతే మేము ఎన్ని పనులు ఆగిపోతాయో మాకే తెలుసు. సో అది సంగతి. బట్ వీల్ ఎంజాయ్ అవర్ లైఫ్. ఇది మేము చూస్ చేసుకున్న లైఫ్ కాబట్టి మాకు ఇష్టంగా ఉంటుంది, మేము ఎంజాయ్ చేస్తాము. అట్ ది సేమ్ టైం ఇంకా వాడికి యాపిల్ పెట్టేసి అక్కడ రాక్సీ చూసినారా, దానికి కూడా కావాలంట. వాడు ఏం తింటే దానికి అది కావాలి, కానీ అది తినకూడదు, దానికి అర్థం కాదు నేను చెప్తే. బట్ స్టిల్ కొన్ని యాపిల్స్ ఇచ్చినాను బికాస్ పాప అది అట్లా చూస్తుంటే. అది చూడండి, దాని పోజ్ కూడా మంచిగా పెడుతుంది, కూర్చునే పోజు. సో మంచిగా కూర్చొని ఎదురు చూస్తుంది. అందుకనే కొన్ని యాపిల్స్ ఇచ్చినాను. శశాంకం ఇవ్వకు అని చెప్తున్నాడు. అట్లా చెర్రీ యాపిల్ తిన్నాడు. బట్ వాడికి ఫీవర్ ఎక్కువ అయిపోయింది. ఆ రోజు నైట్ 101 దాకా ఉండే. అసలు చాలా భయమైంది నాకైతే. నాకు చెర్రీ ఆడుకున్నంతసేపు ఏమనిపింది, వాడికి కొంచెం ఫీవర్ వచ్చినా వాడు కొంచెం సిక్ అయినా నాకు భలే భయం వేస్తుంది. ఐ డోంట్ నో అందరు మదర్స్ అట్లనే ఉంటారేమో, బట్ నాకైతే ఇంకెక్కువ భయం వేస్తుంది. ఇక్కడ ఎవరు ఉండరు, ధైర్యం చెప్పడానికి కూడా ఎవరు ఉండరు. మేమిద్దరమే డీల్ చేసుకోవాలి ఏమొచ్చినా అనిపిస్తుంది సమ్ టైమ్స్. మేమే చూసుకోవాలి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా కేరింగ్, ఓవర్ కేరింగ్ చేస్తాము, అంటే తొందరగా తగ్గిపోవాలి అని. సో శశాంక్ ఇందాక చెప్పిండు కదా, చిక్కుడుకాయలు తొక్కకాయలు అన్నీ పక్కకు పెట్టొచ్చి చెర్రీతో స్పెండ్ చేయని చెప్పిండు. అట్లుంటుంది ఇక్కడ. ఇంకా పిల్లలే ప్రయారిటీ మాకు. బికాజ్ ఇక్కడ ఎవరు ధైర్యం చెప్పనీకి ఉండరు, పెద్దోళ్ళు ఉండరు, ఏముండదు, మాది మేమే చూసుకోవాలి కాబట్టి ఏమైనా జాగ్రత్తగా ఉండాలి. వాడు యాపిల్ తినేలోపు పప్పు ఉడికిపోయింది. సో నేను వచ్చి కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాను. ఆ చింతపండు పేస్ట్ కూడా ఇండియా నుండే వచ్చింది. నాకు అన్నీ మా మమ్మీయే పంపిస్తుంది ఇండియా నుండి. కొన్ని పనులు దానివల్లే తగ్గుతాయి, లైక్ మసాలా పొడి, చింతపండు పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ అమ్మనే పంపిస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పుడప్పుడు నేను చేసుకుంటా. థ్యాంక్ యూ మమ్మీ.
నేను చాలాసార్లు చెప్తా, సో ఈ బ్లాగ్లో కూడా చెప్తున్నా. సో రైస్ అయిపోయింది, పప్పు అయిపోయింది, నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.